అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎడగారు వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, పశువుల్లో చూడి సమస్యలు కట్టకపోవడానికి కారణాలు, నివారణ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటను. ముందస్తు ఖరీఫ్ పంటగా కూడా ఈ పంటను వ్యవహరిస్తారు. అన్ని జిల్లాల్లో వరిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తే దక్షిణ మండలంలో మాత్రం రబీ, ఎడగారు పంటలను సాగు చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఎడగారు పంట కోసం ఏప్రిల్, మే మాసాల్లో నార్లు పోసుకొని మే, జూన్ మాసాల్లో నాట్లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సీజన్కు తగ్గ రకాలను ఎంపిక చేసుకుని సాగులో తగిన యాజమాన్యపు మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ అనేది మొదలవుతుంది. నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి వరి నారుమళ్ళు పోసుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఈ ఎడగారు సీజన్లో మనం వేసుకోదగిన వరి రకాలను చూసుకున్నట్లయితే తక్కువ కాలపరిమితి కలిగిన రకాలైనటువంటి, అంటే ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగినటువంటి నెల్లూరు మసూరి కానీ, నెల్లూరు ధాన్యరాశి కానీ, NLR 3238 అంటే ఈ రకంలో మనకు జింక్ అధికంగా ఉంది. ఈ రకం మనకు ఈ రెండు సీజన్లలో అంటే రబీ మరియు ఎడగారు కాలానికి కూడా అనుకూలమైనది. NLR 40024 శ్వేత అనే రకము. ఉష్ణోగ్రతలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం శ్వేత అనే రకము. తర్వాత నెల్లూరు సుగంధ అనే రకం ఉంది, NLR 40054. ఇది మనకు కొంచెం ఆరోమాటిక్ రకము. అయితే బాసుమతి లాగా పొడవుగా ఉండకుండా మామూలుగా మనం వేసుకునే వరి రకాల మాదిరే ఉంటుంది. మరీ సన్నం కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా 1010 కానీ, తర్వాత ముఖ్యంగా KNM 1638 అనే రకాన్ని రైతులు ఎక్కువగా వేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడం వలన ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ సీజన్లో వేసుకోకూడని రకాలు, ఎక్కువ గంటలు సూర్యరశ్మి అనేది మనకు ఎడగారు సీజన్లో ఉంటుంది కాబట్టి కొన్ని రకాలు ఈ సీజన్కి అనుకూలమైనవి కావు. అవేంటంటే BPT 5204, తర్వాత RNR 15048 అనే రకాలు. ఈ రెండు రకాలు కూడా మనకు ఈ సీజన్కి పనికిరావన్నమాట. ఎడగారులో మనకు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నార్లు పోసుకునే సమయము. ఈ టైంలో కానీ మనం నారు పోసుకున్నట్లయితే తర్వాత వరి పంట కోత కోసే టయానికి ఎక్కువ వర్షాలు రాకుండా, వర్షాలకు రావడానికి ముందుగానే ముఖ్యంగా మనకి నెల్లూరు జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా కాబట్టి వాటికంటే ముందుగానే మనం కోత కోసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా సమస్య ఏంటంటే చాలా వరకు మనకు ఫిబ్రవరి నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు నెల్లూరు జిల్లాలో అయితే జూలై, ఆగస్టు వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు భూమి లోపలి పొరల్లో ఉన్న నీరు బాగా పైకి ఆవిరైనప్పుడు నీటిలో ఉన్న లవణాలన్నీ కూడా భూమి ఉపరితలం పైన చేరి మొక్క వేర్ల చుట్టూ అవి పట్టి ఉంచడం వలన, అంటే ఉప్పు తేలడం అంటారు, ఆ విధంగా ఉండడం వలన వేరు వ్యవస్థ అనేది భూమి నుంచి నీటిని కానీ లవణాలను కానీ తీసుకోలేదు. కాబట్టి ఉప్పు అంతా కూడా పై పొరల్లో చేరడం వలన
పొలం కొంతవరకు చౌడుబారినట్లుండి మొక్కల పెరుగుదల అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఈ ఎడగారులో ఏంటంటే నారు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నారుమళ్లలో ఉంటుంది కాబట్టి నారులో ఈ ఉప్పంతా ఎక్కువగా ఉండడం వల్ల నారు పీకేటప్పుడు ముఖ్యంగా బాగా గట్టిగా ఉండి వేర్లు తెగిపోతాయి అన్నమాట. దీనికి మనం ప్రత్యేకంగా మందుల కంటే కూడా కొంచెం సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉప్పు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నారుమడిలో ఉన్నప్పుడు మనం ఎక్కువ సార్లు నీళ్లు పెట్టి బాగా నీటిలో ఉప్పంతా కరగనిచ్చి తర్వాత నీటిని బయటికి తీసేసినట్లయితే వేర్లు విరిగిపోకుండా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైనా కూడా సోడియం కంటెంట్ కానీ భూమి లోపల ఎక్కువగా ఉన్నట్లయితే సెంటు నారుమడికి 4 నుంచి 5 కిలోలు జిప్సం కూడా వేసుకోవచ్చు. కానీ అన్ని పొలాలకు అవసరం లేదు. ఈ ఎండాకాలంలో పాచి అనేది ఎక్కువగా పడుతుంది. అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వరి పొలంలో పాచి ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు కానీ మనం ఎక్కువగా వేసినట్లయితే ఆ పాచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎకరాకి మనము సిఫారసు చేసిన 24 కిలోల కంటే తక్కువగా వేసుకున్నట్లయితే పాచి అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. ఒకవేళ పాచి ఎక్కువగా వచ్చినా కూడా మనం పొలంలో నీళ్ళంతా తీసేసి మనం కాపర్ సల్ఫేట్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి నీళ్లు తీసివేసిన తర్వాత మాత్రమే పిచికారీ చేసి తర్వాత 1-2 రోజుల్లో అది బాగా ఎండిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ పాచిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఎరువుల విషయంలో చూసుకున్నట్లయితే ఎరువులు దాదాపు మనకు ఒక ఎకరాకి 120 కిలోల యూరియా, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే పొటాష్ అయితే 40 కిలోలు ఒక ఎకరాకి మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ సీజన్లో ఎక్కువగా మనకు జింక్ లోప లక్షణాలు పెద్దగా కనపడవు కాబట్టి ఈ సీజన్లో మనం జింకు అదే పనిగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ముఖ్యంగా కలుపు మందుల విషయంలో చూసుకున్నట్లయితే నారుమడిలో విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపల ఈ సైహలోఫాపీ బ్యూటైల్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు తుంగ మరియు ఏదైనా గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే కంట్రోల్ అవుతుంది. కొన్నిసార్లు తుంగ ఆకు జాతి కలుపు కూడా ఉన్నట్లయితే మనకు బిస్పైర్ బ్యాక్ సోడియం అనే మందును ఒక 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే నారుమడిలో అన్ని రకాల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ప్రధాన పొలంలో ఈ సీజన్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నల్లి ఎక్కువగా వస్తుంటుంది. సో నల్లి నివారణకి మనకు డైకోఫాల్ కానీ ప్రొపార్గైట్ కానీ ఇలాంటి మందులను పిచికారీ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రధానంగా నాటినప్పటి నుంచి కూడా చనిపోతూ ఉంటాయి. దీనికి కారణం వరి పొలంలో ఉపరితలంలో ఎక్కువగా లవణాలు అనేది ఎక్కువ శాతం అక్యుములేట్ అవ్వడం వలన మొక్కలు సరిగ్గా పెరగక గ్రోత్ అనేది సరిగాక చాలా వరకు ఎండను తట్టుకోలేక తర్వాత భూమిలో ఉప్పు వలన కూడా చాలా మొక్కలు నాటిన వెంటనే చనిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనము బాగా పొలంలో నీటిని పెట్టి ఉప్పంతా కూడా నీటిలో కరిగిన తర్వాత తీసివేయాలి. ఇదే మనకు దానికి కరెక్ట్ అయిన సమాధానం. ఏడాదంతా పాలు, ఏడాదికొక దూడకు జన్మనిచ్చినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఒక పాడి పశువు తన జీవిత కాలంలో మొదటి 10 ఏళ్లలో కనీసం 5-6 ఈతలనిస్తే ఆ పశువు ఉత్పాదకత బాగుందని అనుకోవాలి. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు ఎదురవుతుంటాయి. పశువులు ఎదకు రాకపోయినా, సరిగా కట్టకపోయినా, కట్టిన చూలు నిలబడకపోయినా ఈతల మధ్య వ్యవధి పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోతారు. పశువుల్లో చూడి సమస్యలకు చాలా కారణాలున్నాయంటూ వాటి నివారణ మార్గాలు తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పాడి పశువులు సరైన ప్రొడక్షన్ ఇవ్వాలంటే రైతు సోదరులు సరైన టైంలో ఎదకు వచ్చేటట్లు చేయడం అనేది అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ. ఎప్పుడైతే పశువులు సరియగు టైంలో కట్టిన కట్టు నిలవక ఎదకు రాక ఇలాంటివి జరిగితే అలాంటి పశువులను ఇన్ఫర్టిలిటీ లేకపోతే గొడ్డుమోతు పశువులు వృందత్వము ఆ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. పాడి పశువులలో ఆవు దూడలైతే సంవత్సరం నుంచి సంవత్సరన్నరలో కట్టాలి. బర్రె దూడలైతే 24 నెలల నుంచి 36 నెలల లోపల కట్టాలి. అలాగే ఈతకు మధ్య వ్యవధి కూడా
12 నుంచి 14 నెలల్లో ఉంటే పశువు కరెక్ట్ పాల దిగుబడినిస్తుంది. అయితే ఈ కట్టకపోవడము, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రకాలుగా వస్తుంది. వ్యాధుల వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత వ్యాధులు లేకుండా ఫిజియలాజికల్గా వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఖనిజ లవణాలు పోషణ లోపం వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ కట్టకపోవడము, తర్వాత మేనేజ్మెంట్ అంటే పశువులను సరియగు పాలన లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ పశువులలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నాన్ ఇన్ఫెక్షస్ అంటే రోగాలు కాకుండా వచ్చే ఇన్ఫర్టిలిటీ మనం చూసుకుంటే అతి ముఖ్యమైనది అనిష్టం. అనిష్టం అంటే ఎదకు రాకపోవడం. ఈ ఎదకు రాకపోవడానికి కారణము సైలెంట్ హీట్. అంటే పశువు ఎదకు వస్తుంది కానీ ఎద లక్షణాలు బహిర్గతంగా అంటే రైతుకు కనపడేటట్లు రాదన్నట్టు. దీన్ని సైలెంట్ హీటు, మూగ ఎద అని అంటారు. ఇది ఎక్కువగా బర్రెలలో ఎక్కువగా వస్తుంది, ఆవులలో తక్కువగా వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఈ ఎదకు రాకపోవడం అనేది అండాశ్రయం పైన పర్సిస్టెంట్ కార్పస్ ల్యూటియం ఉండడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే న్యూట్రిషనల్ ఎదకు రాక అంటే పశువులలో సరియగు పోషణ లేకపోవడం వల్ల కూడా ఎదకు రాకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు సమీకృత ఆహారం ఇవ్వకపోవడం వల్ల కూడా గర్భసంచి సరిగ్గా డెవలప్మెంట్ జరగక సరిగ్గా టైమ్లీ ఎదకు రాకపోవడం అనేది పశువులలో చూస్తూ ఉంటాము. తర్వాత ఇన్ఫెక్షస్ కాజెస్ అంటే రోగాల ఉదాహరణకు కొన్ని పశువులు పొదుగువాపు, తర్వాత హెచ్ఎస్బిక్యూ, తర్వాత కొన్ని ట్రిపనోజోమియాసిస్, బెబీసియోసిస్ లాంటి రోగాలు వచ్చినప్పుడు పశువులలో రక్తహీనత రావడం జరుగుతుంది. పశువు కోలుకోలేక ఎదకు సరైన టైంలో రాకపోవడం జరుగుతుంది. అలాగే బాహ్య అంతర పరాన్న జీవుల వల్ల కూడా రక్తహీనత పశువు గురై సరిగ్గా ఈ ఎదకు రాకపోవడం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణకు విపరీతంగా టిక్స్ కానీ పేర్లు కానీ పశువుకు ఉన్నప్పుడు ఇవి ఈ రక్తాన్ని పీల్చుకోవడం వల్ల పశువు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఖనిజ లవణాలు మినరల్స్ లోపం జరిగి ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే అంతరపరాన్న జీవులు ఉదాహరణకు లివర్ ఫ్లూక్స్ కానీ, తర్వాత నట్టలు, ఏలిక పాములు, తర్వాత టేప్ వామ్, బద్దె పురుగులు విపరీతంగా పశువులలో ఉన్నప్పుడు కూడా ఈ ఎదకు రాక, ఎందుకంటే ఈ పోషణ అనేది ఈ అంతరపరాన్న జీవులో తీసుకోవడం వల్ల పశువుకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వచ్చి ఇవి ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవడము, పశువుని ఎండకు ఎక్కువగా కట్టేయడము, ఎండ టైంలో ఎక్కువ ఉంచడం వల్ల ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఓవర్ క్రౌడింగ్, ఒకటే షెడ్లో చాలా ఎక్కువ పశువులు ఉండడం వల్ల పశువు స్ట్రెస్కి గురైనప్పుడు శరీరంలో కార్టిజాల్స్ విడుదల కావడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం అనే సమస్య వస్తుంది. తర్వాత ఈనేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు తీసుకోకపోవడం వల్ల కూడా పశువు యొక్క గర్భసంచి కానీ ఇట్లాంటి ఇన్ఫెక్ట్ అయ్యి డిలేడ్ ఓవులేషన్ వల్ల వచ్చే సమస్యలు అన్నట్టు. అలాగే కొన్ని టెక్నిక్ ఫాల్ట్ వల్ల కూడా పశువు వందెత్తంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా పశువు ఒకసారి పొర్లితే 50% కట్టాలి. 50 నుంచి 60% పశువులు, 10 పశువులకు సెమనేస్తే 6 పశువులు కట్టాలి. కానీ ఇట్లా కట్టకుండా మళ్ళీ ఇంకోసారి ఎదకు రావడము, మళ్ళీ సెమనిప్పించినా మళ్ళీ రావడము, అంటే 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఎదకొచ్చిందంటే అది రిపీట్ బ్రీడర్స్ అంటారు. ఈ రిపీట్ బ్రీడర్ అనేది ఎక్కువగా పశువులు ఎండోమెట్రైటిస్ ఉండడము, లేకపోతే ఎంబ్రియో అంటే ఆ పిండము ఉత్పత్తి అయినా కానీ ఈ పిండము యుట్రస్లో ఎన్విరాన్మెంట్లో బతకపోవడం వల్ల ఈ రిపీట్ బ్రీడింగ్ ఎర్లియా ఎంబ్రియానిక్ డెత్ అనేది జరగడం వల్ల ఇది వస్తుంటుంది. అయితే రైతు సోదరులు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనేది ఒకటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్. అంటే పశువు ఎదను గుర్తించడము, అంటే మూగ ఎద ఉన్నా ఎలా గుర్తించాలనేది రైతు సోదరులు గమనించాలి. మామూలుగా
ఎదకొచ్చిన పశువు ఏంటంటే కోడిగుడ్డు సొన లెక్క మానం నుండి కార్చడం జరుగుతుంటుంది. తర్వాత ఎదకొచ్చిన పశువు ఇంకో పశువు దాని మీదకి ఎక్కినా నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వెన్ను మీద మనం చేయబెడితే తోక పైకి లేపడము, చిరుమూత్రం పోయడము, ఎదకొచ్చిన రోజు పాల దిగుబడి తక్కువగా ఉండడము, తర్వాత చిరాగ్గా ఉండడం, ఇవన్నీ ఎద లక్షణాలు. ఈ ఎద లక్షణాలు గమనించి ఈ సైలెంట్ హీట్ను కూడా గమనించి ఇమ్మీడియట్గా సెమనిప్పియడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పోతుంది. తర్వాత టైమ్లీ ఇన్సెమినేషన్ అనేది ఏఐ టెక్నీషియన్ వచ్చేలా చూసుకోవడం. అంటే మార్నింగ్ ఎదకొస్తే ఈవినింగ్ ఎదకొస్తే మళ్ళీ మార్నింగ్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల కట్టు నిలబడేలాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ న్యూట్రిషనల్ అంటే మెయిన్ మన ఇండియాలో న్యూట్రిషన్ లోపం వల్ల ఎదకు రాకపోవడం అనేది, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తాము. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఈ పాలిచ్చే పశువుకు కానీ, ఎండిపోయిన పశువుకు కానీ, సుడి పశువుకు కానీ ఈ న్యూట్రిషన్ అనేది మినరల్ మిక్చర్ అనేది రెగ్యులర్ ఇవ్వడం ద్వారా పశువులలో ఖనిజ లవణాల లోపాలు, విటమిన్ లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల సరైన టైంలో ఎదకు రావడమే కాకుండా కట్టు నిలవడం కూడా ఎక్కువ జరుగుతుంది. తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ రేషను అంటే పశువుకు సరైన మోతాదులో పచ్చిగడ్డి, దాన, తర్వాత ఖనిజ మిశ్రమాలు, తర్వాత ఎండుగడ్డి, తర్వాత ఉప్పు ఇవ్వడం ద్వారా దానికి ఎంతైతే పోషణ అవసరమో అంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా ఈ ఎద సమస్యలను, ఇన్ఫర్టిలిటీ సమస్యలను మనం నివారించుకోవచ్చు. తర్వాత ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ రాకుండా 2-3 సార్లు కడగడం వల్ల కూడా ఈ ఎండాకాలంలో ఎదకు రాకపోవడం ఇన్ఫర్టిలిటీ సమస్యలను నివారించుకోవచ్చు. తర్వాత పాకని పరిశుభ్రంగా ఉంచడం వల్ల, తర్వాత ఈనే టైంలో పరిశుభ్ర వాతావరణంలో డెలివరీ సౌకర్యాన్ని కలిగించడం వల్ల పశువులకు రోగాలు రాకుండా చూసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఇన్ఫెక్షస్ రోగాలైన బ్రూసెల్లా, లెప్టోస్పైరా ఇలాంటివి రాకుండా చూసుకోవడం ఏంటంటే పశువులను బుల్ క్రాసింగ్, దున్నతోని క్రాసింగ్ అనేది రైతు సోదరులు మానుకొని ఏఐతోని కృత్రిమ గర్భధారణ వాళ్ళనే చేయడం వల్ల ఈ బ్రూసెల్లా సమస్యను అనేది నివారించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు హార్మోనల్ లోపంతో ఈ కట్టకపోవడం జరుగుతుంటుంది. ఈ హార్మోనల్ లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటే రైతు సోదరులు పశువైద్యుని సలహా మేరకు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కట్టిపిచ్చే కార్యక్రమం చేయాలి. కొన్నిసార్లు జెనెటిక్ అబ్నార్మాలిటీతోని ఏదొక ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది. గర్భసంచి చాలా తక్కువ పెరగడము, లేకపోతే అండాలు సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఆ పశువుని అది దాదాపు కట్టే అవకాశం దాదాపు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. పెసర పైరుకు బంగారు తీగ సమస్యగా ఉంది. దీనిని ఎలా నివారించాలో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి టి శ్రీనివాస్. బంగారు తీగను మనం గమనించినట్టయితే ఈ బంగారు తీగ అనేది ఎక్కువగా అపరాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అపరాల్లో ఈ మన కాండం మీద ఉంటూ దాని నుంచి పోషకాలని, ఈ నీటిని ఎక్కువగా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అపరాల్లో దిగుబడులు చాలా గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బంగారు తీగ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంటుందో ఆ బంగారు తీగ ఉన్నటువంటి పొలాల్లో వరి కోతకు ముందే మనం పెసరా మినుము జల్లుతాం. కాబట్టి ఆ జల్లినటువంటి పెసరా మినుములో మొలక మొలిచిన తర్వాత వరి తాలూకా పనలు అనేవి తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే 1.5 లీటర్ల వరకు కూడా పెండిమెథాలిన్ అనే మందుని మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపేసేసి దాన్ని సమానంగా జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత 200 లీటర్ల ఓన్లీ నీటిని మాత్రమే మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే బంగారు తీగ మొలకెత్తిన తర్వాత కూడా ఈ ఎమాజిత్ పైర్ అనే మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ బంగారు తీగని అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ వేసవి కాలంలోనే
సమయంలోనే ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో, వర్షం పడిన తర్వాత చాలా వరకు కలుపు మొక్కలు అనేవి మనకు మొలకెత్తడం జరుగుతుంది. ఆ కలుపు మొక్కలు మొలకెత్తిన ఎంబటే వాటిని పూత దశ కంటే ముందే ఒక్కసారి మనం మారుదుక్కులు కనుక మనం చేసుకున్నట్టయితే వచ్చినటువంటి ఫ్లష్ అంతా కూడా నేలలో మనకి కలిగి ఉండవచ్చు. దానివల్ల పొలానికి సేంద్రియ పదార్థం కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వేసవిలో భూగర్భ జలాలు పడిపోవటం, పంట పొలాలు ఎండిపోవడం ఏటా మామూలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ రైతు ఒకరు నీటి సమస్యకు చక్కని పరిష్కారాన్ని వెతుక్కొని పంటలు పండించుకుంటున్నాడు. జిల్లాలోని బోధన్ మండలం భవానీపేటకు చెందిన రైతు కృష్ణప్రసాద్ 10వ తరగతి వరకు చదువుకొని సాగుబాట పట్టాడు. ఈ క్రమంలోనే ప్రతి యాసంగిలోనూ తనకున్న 10 బోర్లు కూడా వట్టిపోయి ఏటా సాగునీటి కష్టాలను ఎదుర్కొనేవాడు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించి పొలంలో నీటి కుంట ఏర్పాటు చేసుకున్నాడు. సాగునీటి అవసరాలకు సరిపోయేలా ఒక సంపు నిర్మించుకున్నాడు. 10 నుంచి 12 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ సంపు నిర్మాణానికి 6 ఏళ్ల కిందట 14 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బోర్లతో నేరుగా పారిస్తే నీరు వృధా అవుతుందని బిందు సేద్యం ద్వారా నీటిని పారిస్తూ దాదాపు 16 ఎకరాల్లో పంటలను పండించుకుంటున్నాడు. నేను ఒక రైతుని. నేను 10వ తరగతి చదివి వ్యవసాయమే చేస్తున్నా. నీళ్లది ఎద్దడి బోర్లు అన్నీ 100లో నీళ్లు పడి ఫిబ్రవరిలో ఎత్తిపోస్తూ సన్నటి దారాలు పోస్తూ ఉంటే 20 ఎకరాల ప్లాట్ ఇది. 20 ఎకరాల ప్లాట్ ఉంటే మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక సంపు దువ్వ అక్కడ గద్దవాళ్ళ దగ్గర చూసి వచ్చా. అంజూరా, బత్తాయి తోటలు పెడతా ఇట్లాంటి సంపు చూసి వచ్చి నేను కూడా ఆ సంపుని కాళ్ళు ఎంత కొద్దిగా ఆల్టరేషన్గా చేసుకున్నారు, కానీ నేను స్టాండర్డ్గా చేశా. 14 లక్షలు అయింది నాకు. 80 పొడుగు, 40 వెడల్పు, 12.5 లోతు, మన గాబు కట్టినట్టే ట్యాంక్ కట్టినట్టే సిమెంట్తో మొత్తం సీసి ఎక్కడ ఒక చుక్క కూడా సింకు కాకుండా చేసి దాని మీద పాసు పట్టకుండా మళ్ళీ రేకులు 3 లక్షలు పెట్టి అట్లా చేసి ఇప్పుడు నీళ్లు 20 ఎకరాలు నేను పారించుకుంటే 16 ఎకరాలు డ్రిప్ వేసా. 16 ఎకరాల డ్రిప్పులో నాకు నీళ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇంక ఇలా ఫ్రీ కరెంట్ లేకపోతే అదే రేకుల మీద సోలార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. 6 బోర్లు ఉండే అప్పుడు నాటేసేటప్పుడు 20 ఎకరాలు 10 బోర్లు ఉండేవి. ఇప్పుడు 6 బోర్లే సరిపోతున్నాయి. అయ్యా సన్న నీళ్లు ఇందులో స్టోర్ అయ్యేటప్పటికి దరిదాపు 10-11 లక్షల లీటర్లు స్టోర్ అయ్యేటప్పటికి మాకు అసలు ఇబ్బంది లేదు. మొత్తం అందులో ఒక 6 బోర్లు పోస్తాయి. అందులోంచి అవుట్ స్కోరింగ్ 2 బోర్లు మళ్ళీ డ్రిప్ వరకు లాగుతాయి 8 ఎకరాలకి. ఇట్లా నేను 10 బోర్లు పెట్టి నేను 20 ఎకరాలు నాటేవాడిని. ఒక మూల ఎండిపోతే ఒక మూల పండుతూ ఉండేది. ఎప్పుడూ బాధ. ప్రతి పంట రాగానే 2 బోర్లు, ఒక బోరు కడతా ఉంటే 4 బోర్లు, ఒక బోరు పడతా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఇట్లాంటి డ్రిప్ సిస్టమ్ పోతూ ఉంటుంటే ప్రతి చుక్క వినియోగించుకొని పంట పండించుకోవడానికి చాలా నీటి ఆదా. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉంది కాబట్టి ఇంత పెద్ద సంపు తవ్వుకున్నా. తక్కువ భూమి వాళ్ళు తక్కువ సంపు నీరు స్టోర్ చేసుకోగలిగితే రైతు సస్యశ్యామలం. ఇవాళ డబ్బు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, కానీ నీరు దొరకట్లే. ఇలా పంటలు ఎండిపోయే సమస్య ఎక్కడ పడ్డా, నిజాం సాగర్ నిండినా కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు వెళ్ళక రకరకాల ఇబ్బందులు. ఇట్లాంటి సమస్య ఈ సంపు తవ్వుకొని బోర్లు అనేది 10 బోర్లని మళ్ళీ 6 బోర్లే చేసి 6 బోర్లే నా సంపులో పడుతున్న నాకు అవే ఎక్కువ. నాకు అసలు అందులోంచి వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ సమస్యలోంచి బయటకు తొగిలిపోయాను. సంపు తీసినాడు. బోర్ నుంచి వచ్చిన వాటర్ అంతా దాంట్లో వచ్చేటట్టుగా పైప్ లైన్ ద్వారా దాంట్లో చేసి దాని నుంచి మళ్ళీ డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చుకుంటూ ఫ్రూట్స్ అతను కూడా పండిస్తాడు. నేను కూడా తర్వాత ఒక చిన్న సంపు పెట్టేసి వాటర్ మిలన్, పపాయ కూడా నేను కూడా పండిస్తాను. ఈ ప్యాడీ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు నీరు చాలా ఎక్కువ కావాలి. లక్షల లీటర్లు కావాలి వాటర్ ఒక ఎకరానికి. లక్షల లీటర్లు, నాట్ 1 ల్యాక్ ఆఫ్ వాటర్ కావాలి. సో దానివల్ల ఏంటంటే భూమిని ఎప్పుడు కేజీ వేలు వల్లనో లేకపోతే ఇంకో రకమనో ఎప్పుడు బురద చేసి దాన్ని భూమి ఎక్కువ ఇదైపోతుంది. అంటే ఫర్టిలిటీ తగ్గిపోతుంది. కొంత ల్యాండ్ మనం ఇలా చేసి ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ అలాంటి లేకపోతే చెరుకు కూడా పెడతాం. తనకున్న 30 ఎకరాల్లో వరి, మొక్కజొన్నతో పాటు బొప్పాయి, కూరగాయ పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 6 మోటార్ల నీటితో సంపును నింపి వరి పొలాలకు కాలువ ద్వారా, అలానే బొప్పాయి, కూరగాయ పంటలకు డ్రిప్ విధానం ద్వారా నీరందిస్తున్నారు. నీటికుంట ఏర్పాటుతో గత 6 ఏళ్లుగా వేసవిలో వచ్చే నీటి ఎద్దడి సమస్యను అధిగమించి పంటలు పండించుకోగలుగుతున్నానంటూ రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.